Good afternoon, students. Good morning. Good afternoon. In the last class, we have started special screws. In that, there are two types of special screws: high bolt and screwed bolter stays. Right? Screwed boiler stays. In that, we have covered high bolt, right? And we have solved high bolt problems also. Now we are moving to the screwed boiler stays. In that, our topic is joints for cylinder covers. The cylinder covers are secured. Uh, we have observed the cylinder covers on the engine cylinder, right? So the cylinder covers are secured with the help of the bolts or studs. Studs are preferred to bolts. Why? The use of studs prevent stripping of the thread and provides enough frictional resistance against turning when the nut is unscrewed. What happens? Studs are preferred to bolts. Why? Because if we are using studs యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది స్ట్రిప్పింగ్ ఆఫ్ ది థ్రెడ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు. సో అలా ప్రివెంట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో అంటే ఊడిపోవడం లూజ్ అవ్వడం అనేది తగ్గిపోతుంది అన్నమాట. రైట్? దాని మీనింగ్ అది. ద యూజ్ ఆఫ్ స్టడ్స్ ప్రివెంట్ స్ట్రిప్పింగ్ ఆఫ్ ది థ్రెడ్. రైట్? స్ట్రిప్పింగ్ అంటే ఆ థ్రెడ్ నుంచి బయటికి రావడం అండ్ ప్రొవైడ్స్ ఎనఫ్ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ అగేన్స్ట్ టర్నింగ్ వెన్ ద నట్ ఈస్ అన్స్క్రూడ్. వెన్ ద నట్ ఈస్ అన్స్క్రూడ్ ఎప్పుడైతే లోడ్ యాక్టివ్ అవుతుందో, లోడ్ యాక్ట్ అయినప్పుడు ఇంజన్ లో వచ్చే వైబ్రేషన్ వల్ల అది ఊడిపోయే ఛాన్స్ ఉంది. అలా జరగకుండా ఉండడం కోసం మనము వీటిని స్టడ్స్ ని యూజ్ చేసుకుంటాం ఇన్ ప్లేస్ ఆఫ్ బోల్ట్స్. మోర్ ఓవర్ ద స్టడ్స్ ఆర్ పర్టికులర్లీ కన్వీనియంట్ ఫర్ positioning the covers. The possible arrangement with the bolts in figure A and figure B that will be observed in our next diagram is shown in figure. The size of the bolts may be obtained by, here we have to calculate the size of the bolt, right? In the eye bolt also we are calculating the size of the bolt. Here also joints for cylinder covers also we have to calculate the size of the bolt. How it can be calculated? The size of the bolts may be obtained by equating the force acting on the cover to the resistance offered by the bolts. Okay, so రెండింటిని ఈక్వల్ చేయాలి. ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కవర్ ని దేనికి ఈక్వల్ చేయాలి? రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది బోల్స్ ఎంతైతే అదే నథింగ్ బట్ స్ట్రెస్ అన్నమాట. నువ్వు ఏదైనా లోడ్ యాక్ట్ అయినప్పుడు దానికి ఆపోజిట్ గా రెసిస్టెన్స్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని మనం స్ట్రెస్ అంటున్నాం కదా. ఇప్పుడు సైజ్ ఆఫ్ ద బోల్ట్ నీకు తెలియాలంటే యాక్చువల్గా ఇప్పుడు ఇంజన్ మీద లోడ్ అనేది యాక్ట్ అవుతుంది. డ్యూ టు దట్ వైబ్రేషనల్ ఎఫెక్ట్ ఆ బోల్ట్ స్క్రూస్ అనేవి ఊడిపోయే ఛాన్స్ ఉంది. అలా ఊడిపోకుండా అవి సమ్ రెసిస్టెన్స్ ని ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. ఆ రెసిస్టెన్స్ ని దేనికి ఈక్వల్ చేయాలి? ఫోర్స్ ఏదైతే యాక్ట్ చేస్తున్నామో దానికి ఈక్వల్ చేస్తే అప్పుడు మనకు సైజ్ ఆఫ్ ద బోల్ట్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకేనా? సో అదే ఈ పాయింట్ అన్నమాట. ద సైజ్ ఆఫ్ ద బోల్ట్స్ మే బి అబ్టైన్డ్ బై ఈక్వేటింగ్ ది ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కవర్ టు ది రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది బోల్ట్స్. సో హియర్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది కవర్, ఫోర్స్ అంటే ప్రెషర్ ఇంటూ ఏరియా. ఓకే, సో దిస్ ఇస్ ఏరియా. సర్క్యులర్ క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి ఏవి స్క్రూస్ కి కవర్ కి. సో అందుకోసమే πd²/4 the area into P pressure. So where D is equal to effective diameter of the cylinder, P అంటే ప్రెషర్ ఇన్ ద సిలిండర్, ఇన్సైడ్ ద సిలిండర్, Nm². అదే కదా మనకి ఇప్పుడు కవర్ మీద యాక్ట్ అయ్యేది. నథింగ్ బట్ మన వెహికల్స్ బైక్స్ ఉన్నాయి కదా, పెట్రోల్ అనేది బర్న్ అవుతుంటది కదా లోపల, ఆ ప్రెషర్ అనేది పైన కవర్ మీద పిస్టన్ మూవ్ అవడానికి కవర్ మీద యాక్ట్ అవుతా ఉంటుంది కదా. సో అదే అన్నమాట. నథింగ్ బట్ హియర్ the resistance offered by the poles. Here force acting ఏమో ప్రెషర్ ఇంటూ ఏరియా వచ్చింది. ఇప్పుడు రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద బోల్స్ అంటే ఏంటి? స్ట్రెస్. రెసిస్టెన్స్ అని నథింగ్ బట్ స్ట్రెస్ కదా. సో స్ట్రెస్ అంటే ఏంటిది? ఫోర్స్ బై ఏరియా. బట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? ఈ ఫోర్స్ కి ఆపోజిట్ ఫోర్స్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా.
సో హియర్ స్ట్రెస్ వాల్యూ సిగ్మా టీ, ఏరియా అంటే ఏంటిది π/4 dc స్క్వేర్. డిసి అంటే మనకు తెలుసు కదా డయామీటర్ అని, మన కోర్ డయామీటర్ అని. సో π/4 dc స్క్వేర్, ఇది ఏరియా ఇంటూ స్ట్రెస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్, ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n. n ఎందుకు, నంబర్ ఆఫ్ బోల్స్ ఎన్ని ఉంటే అన్ని, మనం ఎన్ని స్టడ్స్ యూజ్ చేసుకుంటే అన్ని అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏం చెప్పిండు, ద సైజ్ ఆఫ్ ద బోల్స్ మే బి అబ్టైన్డ్ బై ది ఈక్వేటింగ్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద కవర్, ఇది π/4 dc స్క్వేర్ ఇంటూ p ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది పోల్స్ π/4 dc స్క్వేర్ సిగ్మా టీ ఇంటూ n. ఓకేనా. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమవుతుంది, వస్తుంది ఇందులో నుంచి డయామీటర్ వాల్యూ వస్తుంది π/4 విల్ బి క్యాన్సల్, పీ ఇట్ సైడ్ వెళ్తుంది సిగ్మా టీ. సో అంతా మనకు నెక్స్ట్ వస్తుంది, చూద్దాం. సో నా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి, సిలిండర్ కవర్లో ఏమేమి ఉన్నాయి అనేది. ఇది బోల్ట్, ఇది సిలిండర్ కవర్, ఓకే, ఇది సిలిండర్ ఫ్లేంజ్. సో ఈ సిలిండర్ ఫ్లేంజ్ కి సిలిండర్ కవర్ ని మనం ఈ బోల్ట్ తో జాయిన్ చేసినాం, అర్థమవుతుందా. సిలిండర్ కవర్ ని సిలిండర్ ఫ్లేంజ్ కి బోల్ట్ తో జాయిన్ చేసినాం. ఇక్కడ చూడండి డయామీటర్స్ ఏమేమి ఉన్నాయో. సో ఇది డిపి డయామీటర్, డిపి అంటే పిచ్ సర్కిల్ డయామీటర్, రైట్, ఓకే, అండ్ ఇది అవుట్ సైడ్ డయామీటర్. సో ఇప్పుడు ఫర్ ఫ్లూయిడ్ టైట్ జాయింట్స్ ద ఫాలోయింగ్ రిలేషన్స్ మే బి అబ్టైన్డ్. ఈ ఫార్ములాస్ అన్ని మీరు నోట్ చేసుకోండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం కాబట్టి. సో ద పిచ్ సర్కిల్ డయామీటర్ డిపి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి ఓవరాల్ డయామీటర్, ఎఫెక్టివ్ డయామీటర్ ఇక్కడ ఉంది డి ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 1.5 d1 అంటే 2 రెండు సైడ్లు ఉంటుంది కాబట్టి 3d1. అర్థమవుతుందా. మనకు కావాల్సింది ఏంటిది డిపి. ఈ డిపి అంటే ఏంటిది, ఇక్కడ వరకు ఉన్న డయామీటర్ డి, ఇందులో ఒక సెక్షన్ పార్ట్ మనం ఇక్కడ తీసుకున్నది డిపి. సో ఓకే, అబ్జర్వ్ హియర్, డిపి అంటే ఏంటో చూడండి. హియర్ డిపి మీన్స్ డి, ఓకే, ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత మన దూరం 1.5 d1. అలాగే ఇటు కూడా ఉంటుంది కదా, ఇటు సైడ్ కూడా ఉంటుంది కదా. సో 1.5 d1 అంటే 3d1 ప్లస్ థిక్నెస్ ఆఫ్ ది ఫ్లేంజ్, ఓకేనా. సో d ప్లస్ 3d1 ప్లస్ 2t. సో ద సర్కిల్ పిచ్ షుడ్ బిట్వీన్ 20√d1 and 30√d1. The outside diameter of the cover d0 is equal to dp plus 3d1, that is equal to d plus 6d1 plus 2t. ఇక్కడ ఉంది థిక్నెస్ 2t, d t 3d1, ఓకేనా. d1 అంటే ఏంటి, డయామీటర్ ఆఫ్ స్టడ్ బోల్ట్ హోల్, ఆర్ t is equal to థిక్నెస్ ఆఫ్ ది సిలిండర్, రైట్. సో ఇది మన బాయిలర్ జాయింట్స్ ఫర్ సిలిండర్ కవర్స్, ఓకే. ప్రాబ్లం చూడండి, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి. A cylinder cover of a steam engine. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న థియరీనే ప్రాబ్లం వచ్చేస్తుంది చూడండి. A cylinder cover of a steam engine is secured by 12 studs. The cylinder is 305 mm diameter, okay, and has a steam pressure of 1.2 Newton per mm square. Gauge, calculate the diameter of the studs assuming the permeable stress intensity to be 30 Newton per mm square. So first మీరు ఇవ్వగానే మనం డాటా రాసుకున్నాం. A cylinder cover of a steam engine is secured by 12 studs. అంటే number of bolts ఇంత ముందు ఉన్నాయి కదా, number of studs is equal to 12. The cylinder is 305 mm diameter, so capital D is equal to 305 mm, and permeable stress sigma T 30 Newton per mm square, and steam pressure 1.2 Newton per mm square. Gauge ఇచ్చింది. సో మనకు అబ్సల్యూట్ ప్రెషర్ కావాలి కాబట్టి గేజ్ ప్రెషర్ని అట్మాస్ఫియరిక్ ప్రెషర్లోకి రెండింటిని యాడ్ చేయాలి. సో ఇది 1.2 న్యూటన్ పర్ mm స్క్వేర్ అంటే అట్మాస్ఫియరిక్ ప్రెషర్ 0.1 న్యూటన్ పర్ mm స్క్వేర్, రెండింటిని కలిపితే 1.3 న్యూటన్ పర్ mm స్క్వేర్ అని వచ్చింది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది, క్యాలిక్యులేట్ ద డయామీటర్ ఆఫ్ ది స్టడ్స్, అంటే దట్ మీన్స్ డిసి, ఓకేనా.
calculate the diameter of the studs here. అంతే కదా, ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది బోల్స్ అన్న రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది స్టడ్స్ అన్న ఒకటే. సో π/4 dc²/4 సిగ్మా టీ ఇంటూ ఎన్ కదా. సో మనకు డీసీ కావాలి. ప్రాబ్లంలో చూస్తే డి ఉంది, పి ఉంది, సిగ్మా టీ ఉంది, ఎన్ ఉంది. సో ఈ ప్రాబ్లంలో అన్ని వాల్యూస్ ఉన్నాయి ఈ ఫార్ములాలో, వాటన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో π/4 d² into p, force acting on the cover, π/4 d² into p. So resistance offered by the studs π/4 dc² sigma t into n. ఇక్కడ ఉంది చూడండి, ఇదే ఫార్ములా మనం తీసుకున్నాం. సో అందులో నుంచి మనకు కావాల్సిన అన్ని ఉన్నాయి, సిగ్మా టీ ఉంది, ఎన్ ఉంది, క్యాపిటల్ డి ఉంది. ఈ π/4ని మనం సింప్లిఫికేషన్ లో తీసేసుకుంటాం. సో ప్రెజర్ కూడా ఉంది, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ వచ్చేసింది. సో డైరెక్ట్ మనము వాల్యూస్ క్యాపిటల్ డి 305, ప్రెషర్ 1.3, అన్ని యూనిట్స్ అన్ని సేమ్ ఉన్నాయి, ఎటువంటి కన్వర్షన్ ఏమి ఉండదు. అందుకోసం డైరెక్ట్ తీసుకున్నాం. సిగ్మా టీ కూడా 30 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అండ్ పోల్స్ అంటే 12 చేస్తే మనకి ఎంత వచ్చింది, డీసీ 18.33 mm. ఇదేంటిది కోర్ డయామీటర్, బట్ నామినల్ డయామీటర్ కావాలంటే ఏంటిది, డి ఈజ్ ఈక్వల్ టు 0.84 ఇంటూ డిసి అంటే ఏంటిది, డి 0.84 ఇంటూ డి కదా. మరి మనకు డి కావాలంటే ఏం చేయాలి, 18.33ని డివైడెడ్ బై 0.84తో డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు 21.82 అని వచ్చేస్తుంది సైజ్. సో ఇక్కడ 21.82 కాబట్టి ఇవన్నీ మనం ఇంతకుముందు ఐ బోల్ట్ లో వేసింది, కొత్త ఏం లేదు. సో బోల్ట్ సైజ్ ఎంత తీసుకుంటాం, స్టాండర్డ్ గా 22 అని తీసుకుంటాం. ఓకే, ఇక్కడ మనకు ప్రెజర్ వాల్యూస్ ఇచ్చిండు. అట్మాస్ఫియర్ ప్రెజర్ న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ అంటే ఎంత, న్యూటన్ పర్ సెంటీమీటర్ స్క్వేర్ లో ఎంత, ఇవన్నీ మనము గుర్తు పెట్టుకోవాల్సినవి ఇవన్నీ. ఓకే, ఫ్లూయిడ్ మెకానిక్స్ లో కూడా వచ్చినాయి అవన్నీ. రైట్, నౌ కమింగ్ టు ది సెకండ్ ప్రాబ్లం. చాలా ఈజీ, సింపుల్ ప్రాబ్లం, మనకు డైరెక్ట్ ఫార్ములా మీద ఇచ్చిందే, అందులో పెద్ద కష్టం ఏం లేదు. కమింగ్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. ఇన్ ఏ స్టీమ్ ఇంజన్ ద మాక్సిమం స్టీమ్ ప్రెజర్ ఈస్ 1 Newton per mm square absolute and the back pressure is 0.015 Newton per mm square absolute. Okay, so the cylinder diameter is 300 mm. Determine the diameter of the screwed end of the piston rod when the allowable stress is 45 Newton per mm square in tension. Same అలాంటి ప్రాబ్లం వల్ల ఇలా కొత్తగా ఏం లేదు. సో హియర్ మాక్సిమం స్టీమ్ ప్రెజర్ 1 Newton per mm square అబ్సల్యూట్. సో మనకు ఎటువంటి కన్వర్షన్ అవసరం లేదు, P1. బట్ ఇక్కడ కొత్తగా ఒకటి ఇచ్చిండు, బ్యాక్ ప్రెజర్ PB అని. సో దాని వాల్యూ ఎంత, 0.015 Newton per mm square అబ్సల్యూట్. సో ఇప్పుడు మనకి ఎఫెక్టివ్ ప్రెజర్ P కావాలి కాబట్టి మెయిన్ ప్రెజర్ లో నుంచి బ్యాక్ ప్రెజర్ ని తీసేస్తే మనకు ఎఫెక్టివ్ ప్రెజర్ వచ్చింది 0.0985. అంటే నీకు ఇప్పుడు స్టీమ్ ప్రెజర్ అనేది 1 Newton per mm square అంటున్నారు కాబట్టి, బట్ బ్యాక్ ప్రెజర్ అంటే దానికి ఆపోజిట్ యాక్ట్ అయ్యే ప్రెజర్ కూడా ఉంది. అంటే మనకి ఇందులో టోటల్ గా యూటిలైజేషన్ అయ్యే ప్రెజర్ కావాలి. యూటిలైజేషన్ అంటే సిలిండర్ కవర్స్ మీద యాక్ట్ అయ్యే ప్రెజర్ కావాలి. సో 1 - 0.015 చేస్తే మనకు 0.985 Newton per mm square. సో ఇది ఒక్కటే తేడా, రిమైనింగ్ అంతా సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాంటిదే. సో మళ్ళీ సేమ్ టెన్సైల్ లోడ్ ఆన్ పిస్టన్ రాడ్ π/4 d² into p, ఇదే కదా ఫస్ట్ ఫార్ములా, p = π/4 d² into p. π/4 ప్రెజర్ వచ్చింది ఇక్కడ మనకు 0.985, పై ఫార్ములాను రివర్స్ రాసింది అంతే, π/4 d² into p. p అంటే 0.985 into π, d² అంటే 300²/4, 69590.25 న్యూటన్స్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ π/4 dc² into sigma t = p. ఇందులో dc వస్తుంది మనకు, dc = 4p/π sigma t. 4 into p వచ్చింది కదా ఇక్కడ, హియర్ 69590.25. ఇది కొంచెం రివర్స్ చేసిండు, ఇంత అవసరం లేదు, ఇంత ఉందా లాగానే చేయండి, మీకు అన్ని వాల్యూస్ ఉన్నాయి, సిగ్మా టీ ఉంది. ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కొంచెం వేరేలాగా చేసండి, కానీ సిగ్మా టీ వాల్యూ ఉంది మీకు, సేమ్ ఇదే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, ఇలా ఈక్వేట్ చేసుకొని చేసండి. అయితే ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసింది, ఇప్పుడు ఈ వాల్యూని కనుక్కున్నాడు ఈ ప్రాబ్లంలో. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంలో ఇక్కడ ఇది కనుక్కున్నాడు, ఫస్ట్ π/4 d² into p అని కనుక్కొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాడు డైరెక్ట్. అదే మనం దీన్ని ఇక్కడ డైరెక్ట్ వేసుకున్నాం అనుకో, π/4 d² అంటే π/4 క్యాన్సల్ అయ్యి సింప్లిఫై అయ్యి సేమ్ ఇలానే వచ్చేది, యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా వచ్చేది. బట్ కొంచెం డిఫరెంట్ గా దాన్ని చేసేది క్యాలిక్యులేషన్. ఓకే, సో మళ్ళీ సిమిలర్ గా చేస్తే మీకు కోర్ డయామీటర్ 44.4 mm వస్తుంది. దాన్ని మళ్ళీ 0.84తో డివైడ్ చేస్తే 52.84. సో మనం దాన్ని సింప్లిఫైగా 53 mm అని తీసుకుంటాం.
ఓకేనా. సిమిలర్ ప్రాబ్లం, ఓన్లీ ద బ్యాక్ ప్రెజర్ ఒక్కటే డిఫరెన్స్. బ్యాక్ ప్రెజర్ ఇచ్చినప్పుడు మెయిన్ ప్రెజర్ నుంచి బ్యాక్ ప్రెజర్ ని రిమూవ్ చేసినాం. అండర్స్టూడ్? ఓకే. సో ఈ ప్రాబ్లం చూడండి. The longitudinal bar stays as a short boiler or pitch at 350 mm horizontally. ఒక్కొక్క దాని డయామీటర్ ఇచ్చిండు, హారిజాంటల్ గా ఉన్నాయి ఒక్కొక్క దానికి, అండ్ వర్టికల్లీ 350 mm పిచ్ డిస్టెన్స్ అన్నట్టు. The steam pressure is 0.85 Newton per mm square. Find the diameter of the balls when the tensile strength of stay material is 56 Newton per mm square. The longitudinal bar stays of a short boiler are pitched at 350 mm horizontally. ఇట్లా 3 బార్స్ ఉన్నాయి. ఇవన్నీ బార్స్ ఒక్కొక్క దాని మధ్య డిస్టెన్స్, ఇవన్నీ స్టడ్స్ అన్నట్టు. వాటి మీద ఏరియా ఆఫ్ ప్లేట్ సపోర్టెడ్ పర్ స్టే 350 mm into 350 mm. ఇది ఒక్కొక్క దాని ఏరియా 350 mm into 350 mm. అంటే టోటల్ ఏమవుతుంది 700 into 700 టోటల్ ఏరియా. సో సేమ్ మళ్ళీ డయామీటర్ కనుక్కోమన్నాడు. యాజ్ ఇట్ ఈస్ గా మనకు క్యాపిటల్ డి ఇచ్చిండు, రైట్. ప్రెజర్ ఇచ్చిండు అండ్ స్ట్రెస్ ఇచ్చిండు, అంతే. సిమిలర్ ఏరియా సపోర్టెడ్ బై ఈచ్ స్టే 350 into 350. ఇక్కడ డైరెక్ట్ మనం π/4d² అని తీసుకోకుండా ఏరియాని వేరేలాగా తీసుకుంటాం అన్నమాట. ఏరియాస్ అంటే ఫోర్స్ యాక్టెడ్ అనేది ఇప్పుడు మారిపోతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం, ఇది the size of the balls may be obtained by equating the force acting on the cover to the resistance offered by the balls. So ఇది resistance offered by the balls. So force acting on the cover based on the structure ని బట్టి మారిపోతుంది. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంది మనకు, బోల్ట్ కాదు, ఒక ప్లేట్ లాగా ఉంది, దాని ఏరియా ఉంది కాబట్టి అది మారిపోతుంది. సో ఏరియా సపోర్టెడ్ బై ఈచ్ స్టే 350 into 350. సో దాన్ని చేస్తే మనకు 122,500 mm square. స్టీమ్ ప్రెజర్ ఎంత, P is equal to 0.85 Newton per mm square. సో ఇప్పుడు టెన్సైల్ లోడ్ అంటే ఏంటిది, ప్రెజర్ ఇంటూ ఏరియా. 1,22,500 into 0.85 104,125 న్యూటన్స్ అని వచ్చింది. సో నెక్స్ట్ కోర్ డయామీటర్ కావాలి కదా, డీసీ. ఇంతకుముందు ఫార్ములా ఉంది మనకు π/4 dc² సిగ్మా టీ ఇంటూ పి. ఇందులో నుంచి మీకు డీసీ కావాలి కాబట్టి 4p బై పై సిగ్మా టీ 4 into 104,125 by π into 56 48.6 mm అని వచ్చేసింది. దాన్ని మళ్ళీ 0.84తో చేస్తే 57.9, దాన్ని సింప్లిఫై చేస్తే 58 mm. ఇక్కడ ఒకటి మనకు ఏంటిదంటే ఏరియా సపోర్టెడ్ బై ఈచ్ స్టే అనేది ఒకటే డిఫరెన్స్. అది అక్కడేమో π/4d² అని చేసినాం ఇంటూ ప్రెజర్. ఓకే, సో హియర్ ఆల్సో ప్రెజర్ ఒకటే, బట్ ఏరియా మారిపోతుంది. π/4d² అని చేయలేదు. ఎలా చేసినాం, ఇది ఒక క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి, స్క్వేర్ క్రాస్ సెక్షన్ ఉంది కాబట్టి దాని ఏరియా తీసుకుందాం 350 into 350 mm అని. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అలాంటి ప్రాబ్లమే, సిమిలర్ ప్రాబ్లం. చూడండి, ఏ బోల్ట్ డయామీటర్ D is passing through a fixed plate as in figure and is, ఈ డయామీటర్ ప్లేట్ నుంచి బయటకు వస్తుందట. ఏ బోల్ట్ ఆఫ్ డయామీటర్ D is passing through a fixed plate and is subjected to a load of 250 kilonewtons. The bolt is enlarged near its head to a diameter capital D. The diameter of bolt head is 1.5d. యాక్చువల్గా ఈ డయాగ్రామ్ మనకి ఇచ్చిండు ప్రాబ్లంలో, ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు, మనమే డ్రా చేసుకోవాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ బట్టి. అండ్ థిక్నెస్ ఈజ్ T, బోల్ట్ థిక్నెస్ ఇక్కడ దీన్ని. డిటర్మైన్ స్మాల్ d, capital D and thickness. Assume the following permissible stresses: tensile stress, shear stress, compressive stress. ఓకేనా, 3 స్ట్రెస్లు ఇచ్చిండు. ఇక్కడ ఏరియాలు మారిపోతాయి, అంతే, ఏం లేదు. నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సైజ్ ఆఫ్ ద బోల్ట్ ఈజ్ ఈక్వల్ టు, ఎలా కనుక్కుంటాం మనం, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది సిలిండర్ కవర్ ఈజ్ ఈక్వల్ టు రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది బోల్ట్. అర్థమైందా? సో ఇక్కడ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిలిండర్ అన్నప్పుడు ఏరియా అనేది మారిపోతుంది బేస్డ్ ఆన్ ద
బేస్డ్ ఆన్ సెక్షన్ ని బట్టి. ఓకే, సో ఇచ్చిన వాల్యూస్ రాసుకోండి, 3 ఇచ్చారు కదా అవి రాసుకోండి. లోడ్ ఎంత 250 కిలో న్యూటన్స్, 250,000 న్యూటన్స్. Permissible tensile stress sigma T is equal to 75 Newton per mm square. Permissible shear stress tau is equal to 48 Newton per mm square. Permissible compressive అన్ని పర్మిసిబుల్ అని ఇచ్చిండు, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇవ్వలేదు. అంటే అల్టిమేట్ ఇస్తేనేమో మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇచ్చేటోడు, ఇక్కడ పర్మిసిబుల్ ఇచ్చింది కాబట్టి అన్ని డైరెక్ట్ ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు నామినల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్ డి అంటే మనకు డైరెక్ట్ ఫార్ములా తీసుకున్నాం చూడండి. DC is equal to square root 4p by pi sigma t. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? pi by 4 DC square into sigma t is equal to p. అక్కడ నుంచి వచ్చింది. సో 4 into లోడ్ ఇచ్చేసి into 250 కిలో న్యూటన్స్, అదే ఫోర్స్ యాక్ట్ అయ్యేది, దాన్ని 250,000 న్యూటన్స్ డివైడెడ్ బై పై ఇంటూ సిగ్మా టీ అంటే 75. సో DC is equal to 6516 mm అని వచ్చింది. మనకు నామినల్ డయామీటర్ స్మాల్ డి కదా, దాన్ని 0.84ని డీసీని 0.84తో డివైడ్ చేస్తే 77.57 mm అని వచ్చింది. అప్పుడు స్మాల్ డి ఈజ్ ఈక్వల్ టు 78 mm. ఓకేనా, అదే నామినల్ డయామీటర్. నెక్స్ట్ సైజ్ ఆఫ్ ది బోల్ట్ హెడ్, ఇది దిస్ వన్ ఇస్ ద బోల్ట్ హెడ్ క్యాపిటల్ డి. సో ఇది రావాలంటే ఏం చేయాలి? సో ద బోల్ట్ హెడ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్ యాజ్ వెల్ యాజ్ షియర్. ఇదేంటి, రెండు ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి. సో కన్సిడర్ ద కంప్రెసివ్ స్ట్రెంగ్త్. లోడ్ ఆన్ ద బోల్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇన్ కంప్రెషన్ అండ్ కంప్రెసివ్ స్ట్రెస్. ఇది ఏం లేదు, స్ట్రెస్ ఇంటూ ఏరియా అనే, పెద్దగా కొత్తగా చూడకండి. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఫోర్స్ అంటే ఏంటిది, నథింగ్ బట్ లోడ్ ఆన్ ద బోల్ట్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇన్ కంప్రెషన్, ఏరియా ఇంటూ కంప్రెషన్ స్ట్రెస్ అంటే స్ట్రెస్. సో లోడ్ పి 5/4, ఇందులో నుంచి ఏరియా తీసేయాలి కదా, టోటల్ ఎంత 1.5 డి స్క్వేర్ మైనస్ క్యాపిటల్ డి స్క్వేర్. 1.5 నుంచి తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, ఇదే కదా ఎక్స్పోజ్ అయ్యేది, కంప్రెషన్ అవుతుంది ఎట్ ద సేమ్ టైం షియర్ అవుతుంది. సో 1.5 డి స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ ఇంటూ సిగ్మా సి. ఓకేనా, కంప్రెసివ్ స్ట్రెస్ అది, ఆ వాల్యూ మనకి ఇచ్చిండు. సో 5/4 1.5లోకి వెళ్ళి -1 పోతే ఇక్కడ 1.5 ఇంటూ 1.5 అంటే 225, 2.25, దాని నుంచి -1 పోతే 1.25 డి స్క్వేర్ ఇంటూ సిగ్మా సి. సో ఇందులో నుంచి మనకు డి కావాలి కాబట్టి 4p పై ఇంటూ 1.25 ఇంటూ సిగ్మా సి. 4 ఇంటూ 25,000 చేస్తే మనకు 89.23 mm అని వచ్చేస్తుంది ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ థిక్నెస్ కనుక్కోవాలి కదా. థిక్నెస్ అంటే మళ్ళీ మనము షియర్ స్ట్రెంత్కి వెళ్ళాలి. షియర్ ఏరియా ఇంటూ షియర్ స్ట్రెస్ పై డిటి టౌ. ఓకేనా, పై డి అంటే ఏరియా, ఇదంతా షియర్ ఏరియా, పై డిటి, షియర్ స్ట్రెస్ అంటే టౌ. సో టీ ఈజ్ ఈక్వల్ టు పి బై పై డి టౌ 25,000 బై పై ఇంటూ 89.23 ఇంటూ 48, 18.6 mm ఆన్సర్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఇది మీరు చూడండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ మీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా, ఈ ప్రాబ్లం మీరే చూడండి, ఇక్కడ మీకు కనబడుతుంది కదా స్క్రీన్లో, వీడియోలో ఈ ప్రాబ్లం ఉంటుంది. రైట్, సో ఐఎమ్ క్లోజింగ్ టుడేస్ సెషన్. రైట్, ఇంకా కొంచెం టాపిక్ ఉంది మనకు, టూ డేస్లో we will finish the second unit, I mean first unit, sorry. I'm closing now. Thank you.